Hi, welcome to Global Cuisine Wow Em Ruchi with me chef Udvita. ఈ వీక్ మొత్తం మనం వింటర్ సొలిస్టే రెసిపీస్ అన్ని కలిసి నేర్చుకుంటున్నాం. వింటర్ సొలిస్టే ఏంటో ఇప్పటికి మనకు తెలిసిన విషయమే. ఉత్తరాయణం ఎలాగో ఈ వీక్లో మనం సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి డిఫరెంట్ కంట్రీస్లో ఈ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మనం చూద్దాము. చాలా వైబ్రెంట్ బ్యూటిఫుల్ ఇరాన్లో ఈ ఫెస్టివల్ పేరేంటో, ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఈ ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, దీని వెనకాల స్టోరీ ఏంటో ఈరోజు ఎపిసోడ్లో మనం నేర్చుకుందాము. సో ఈరోజు మనం ఇరాన్లో ఈ వింటర్ సొలిస్టే రెసిపీస్ని నేర్చుకుందాం. ఇన్ఫ్యాక్ట్ సంక్రాంతిని ఇరాన్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసా? షబ్దే యాల్డా అని సెలబ్రేట్ చేసుకుంటారు. సంవత్సరం పొడవునా అతి లాంగెస్ట్ నైట్ అంటే అతి పొడవాటి నైట్ రోజు ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది అయితే మొత్తం రాత్రంతా లేచి నెక్స్ట్ డే పొద్దున సూర్యుడిని వెల్కమ్ చేసి ఈ బ్యూటిఫుల్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఫుల్ బ్రీఫింగ్ ఇచ్చేసాను కదా. ఒక బ్యూటిఫుల్ నటీ సూప్ తోటి ఈ ఇరాన్లోని షబ్దే ఎల్దాని ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుందాం. నటీ సూప్ ఎందుకు అని అనుకుంటున్నారా? ఇరాన్ ఇస్ ఫేమస్ ఫర్ నట్స్ కదా, అందులో పిస్తాస్ అంటే ఇరానియన్ పిస్తాస్ అంటే ఎంత కాస్ట్లీ మనకు అందరికీ తెలిసిన విషయమే. సో పిస్తాస్ గురించి కూడా చెప్పేశాను కాబట్టి లెట్స్ స్టార్ట్ దిస్ ఎపిసోడ్ విత్ పిస్తాషియో సూప్. ఇరానియన్ వంటకాలని బ్రీఫ్ చేయడానికి ఈజీగా రెండు విధాలుగా చెప్పచ్చు. కొన్ని రెసిపీస్ చాలా టైం తీసుకుని మెల్లగా స్లో ప్రాసెసింగ్లో కుక్ అవుతే, మిగతావి ఫాస్ట్గా స్పైసెస్ యాడ్ చేసుకుని ఇంట్రెస్టింగ్గా తొందరగా టపీమని తయారు చేసుకోవచ్చు. ఈరోజు మనం తయారు చేసుకునే సూప్లో వెరైటీ ఆఫ్ ఫేమస్ స్పైసెస్ యూస్ చేస్తున్నాం కాబట్టి టపీమని తయారు చేసుకోవచ్చు అండ్ రిచ్గా కూడా ఉంటుంది, ఎందుకంటే మనం పిస్తాస్ని యూస్ చేస్తున్నాం. మిగతా ఇంగ్రీడియంట్స్ అని కూడా ఏంటో చూసేద్దాము. ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను సుమాక్ స్పైస్. రెడ్ కలర్లో ఉంటుంది అండ్ చాలా వైబ్రెంట్గా స్పైసీగా టేస్టీగా కూడా ఉంటుంది, కాస్త స్వీట్ నోట్ తోటి. దీంతో పాటు గార్నిషింగ్కి నేను పిస్తాస్ ఇంకా కొన్ని యూస్ చేస్తున్నాను. కాస్త పెరుగు, ఉల్లిపాయ, జస్ట్ హోల్ బేసిక్ రెడ్ ఆనియన్. అండ్ నేను ఈ సూప్కి బేస్ లాగా పిస్తాలని ఆల్రెడీ వాటర్లో నానబెట్టుకుని రాత్రంతా మళ్ళీ అదే వాటర్లో నెక్స్ట్ డే మార్నింగ్లో బాయిల్ చేసుకుని తర్వాత ఆ వాటర్ని వడగొట్టి పెట్టేసుకున్నాను అనమాట. సో నానబెట్టి ఉడకబెట్టుకున్న పిస్తాలు. దీంతో పాటు సూప్కి టెక్స్చర్ కావాలంటే, ఫ్లేవర్ఫుల్ టెక్స్చర్ కావాలి అంటే స్టాక్ యూస్ చేయాలి కదా. సో చికెన్ స్టాక్ యూస్ చేద్దాం. సూప్కి బేస్ కోసం కాస్త కార్న్ఫ్లవర్, కొంచెం బటర్, వెల్లుల్లిపాయలు అండ్ చాలా వెరైటీగా ఇందులో నేను ఆరెంజ్ జ్యూస్ యూస్ చేస్తున్నాను. ఫైనలీ ఇరాన్లో కూడా మనలాంటి డిఫరెంట్ స్పైసెస్ యూస్ చేస్తారు కాబట్టి మనం ప్రతి ఒక్క వంటలో యూస్ చేసే జీలకర్రను కూడా ఇందులో వాడతాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ కాస్త ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసేసుకుందాము. ఈ యమ్మీ పిస్తాషియో సూప్ అనేది ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పిస్తాస్ కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అందుకే నేను ఆల్రెడీ ప్యాన్ పెట్టేసుకుని సూపర్ హాట్గా చేసేసుకున్నాను. సో దట్ ప్రాసెస్ విల్ హ్యాపెన్ సూపర్ ఫాస్ట్. ఓకే, సో ప్యాన్లో ఆల్రెడీ ఆయిల్ వేసేసుకున్నాను కాబట్టి బేస్ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇందులో బటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా కూడా డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసేటప్పుడు బటర్, వెన్న, నెయ్యి ఇలాంటి పదార్థాలను యూజ్ చేయడంతో ఇంకా కమ్మగా తయారవుతుంది. సో దట్స్ ఎ ట్రిక్ రైట్ దేర్. ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లిపాయని యూజ్ చేద్దాము. రెగ్యులర్ సూప్స్ కంటే ఈ ఇరానియన్ పిస్తాషియో సూప్ టెక్స్చర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు అంటే మనం హోల్ పిస్తాస్ని యూజ్ చేస్తున్నాము. మనం సూప్ తాగేటప్పుడు మనకి అన్ని రకాల టెక్స్చర్స్ కూడా తగులుతాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ఇందులో కాస్త వెల్లుల్లిపాయలు కచ్చా పక్కా దంచుకుంటున్నాను. సో దట్ సూప్ ఫ్లేవర్తో పాటు వెల్లుల్లిపాయల ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. వెల్లుల్లిపాయలు ఎప్పుడైనా బాగా ఫ్రై చేసుకుంటే జస్ట్ ఆ క్రిస్పీ బిట్స్ లాగే ఉంటాయి. సో సరిపోతుంది, మరి ఎక్కువ అయిపోతుంది. ఫ్రై ఆల్ రైట్. సో ఇప్పుడు నేను ఇందులో ఆనియన్స్ని కూడా కొంచెం పెద్దగా కట్ చేసుకుంటున్నాను. సో ఈ సూప్కి తెలియకుండా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ యాడ్ చేయాలి అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టాక్స్ని యూస్ చేయొచ్చు. ఒకవేళ కొంచెం ఆ సీ ఫుడ్ ఫ్లేవర్ కావాలి అంటే ఫిష్ స్టాక్ని యాడ్ చేయండి. ఇట్స్ గోనా టేస్ట్ రియలీ నైస్. లేకపోతే సింపుల్గా చికెన్ స్టాక్ కానీ లేకపోతే వెజిటేబుల్ స్టాక్ని కానీ యాడ్ చేయొచ్చు. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు బాగా వేయించేసుకున్నాను. మంచి అరోమాతో నా కిచెన్ మొత్తం నిండిపోయింది. ఇప్పుడు నేను ఇందులో బోల్డ్ అంతా జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రై. సో ఇక్కడి వరకు రెగ్యులర్గా ఒక మంచి స్పైసీ కర్రీ తయారు చేసుకునేటప్పుడు ఎలా తయారు చేసుకుంటాం? బటర్ వేసుకుంటాం, జీలకర్ర వేసుకుంటాం, వెల్లుల్లిపాయలు వేసుకుంటాం, ఉల్లిపాయలు వేసుకుంటాం. అదే చేశాను. ఇప్పుడే డిఫరెంట్ స్టెప్ మొదలవుతుంది. ముందుగానే నానబెట్టి పెట్టుకున్న ఈ పిస్తా మిక్స్చర్ని యాడ్ చేసేసుకుంటున్నాను.
ఆల్రెడీ పిస్తాస్ చాలా కమ్మగా ఉంటాయి, ఇంకా ఈ బటర్ మిక్స్చర్లో ఫ్రై చేసుకోవడంతో ఇంకా కమ్మగా టేస్టీగా అవుతుంది. సో ఒక గుడ్ 1 to 2 minutes వరకు మనం దీన్ని తక్కువ మంట మీద ఫ్రై చేసుకుందాం. ఆల్రైట్, బాగా ఫ్రై చేసుకున్నాను ఒక గుడ్ 2 minutes వరకు. తర్వాత నేను ఇందులో పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం పెరుగు. ఇలా పెరుగు యాడ్ చేసుకోవడంతో వెంటనే పగిలిపోతుంది. సో దట్స్ టోటలీ ఓకే. పెరుగు కూడా ఈ స్ట్రాంగ్ ఫ్లేవర్స్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. పిస్తాస్ కొన్ని వేసుకున్నా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది కదా ఎటువంటి డిఫరెంట్ రెసిపీలో అయినా కూడా. అదే పిస్తాషియో సూప్ అయితే మొత్తం మరీ డామినేట్ చేయకుండా కాస్త ఆనియన్స్, కాస్త వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకుని మనం బ్యాలెన్స్ చేసుకుంటున్నాం ఒక డిఫరెంట్ స్పైస్తో. దీనికి మొత్తానికి ఈ పెరుగు అనేది ఒక మంచి బ్యాలెన్స్ అండ్ క్రీమీనెస్ని కూడా యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను నేను సుమాక్ స్పైస్. ఈ ఒక్క స్పైస్ వేసుకుంటే తెలిసిపోతుంది, ఇన్ఫాక్ట్ కొంచెం వేసుకున్నా సరిపోతుంది. సో దిస్ ఇస్ పర్ఫెక్ట్లీ ఓకే. సుమాక్ స్పైస్లో కొంచెం స్వీట్ నోట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఈ పిస్తాస్కి పర్ఫెక్ట్ కాంబినేషన్. సో ఇప్పుడు మనం ఇందులో ఒక వెరైటీ ఇంగ్రీడియంట్ని యాడ్ చేయబోతున్నాం. ఆరెంజ్ జ్యూస్ వేసుకుంటున్నాను. ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ కూడాను మంట కొంచెం తక్కువ చేసుకుని యాడ్ చేసుకోవాలి. సో బేసిక్గా నేను ఏం చేస్తున్నానో తెలుసా, అన్ని రకాల డిఫరెంట్ మ్యాజికల్ స్ట్రాంగ్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకుని ఒక స్ట్రాంగ్ బేస్ని తయారు చేసుకుంటున్నాను. తర్వాత దీన్ని సూప్ టెక్స్చర్కి మార్చుకున్నాము చాలా ఈజీగా. ఆరెంజ్ జ్యూస్ కాబట్టి వేడి తగిలిన వెంటనే ఎవాపరేట్ కూడా అవుతుంది అండ్ ఇంకా కొంచెం ఎక్కువగా కుక్ అవుతూ ఉండగా చేదుగా వగరుగా కూడా మారే ఛాన్స్ ఉంటుంది. అందుకే నెక్స్ట్ స్టెప్లో అడుగు పెట్టేద్దాము. వేసేసుకుంటున్నాను ఇందులో చికెన్ స్టాక్ ఆల్మోస్ట్. ఇంకా కొంచెం పక్కన పెట్టుకుని నేను కార్న్ఫ్లవర్ మిక్స్చర్ తయారు చేసుకుంటాను. కార్న్ఫ్లవర్ ఎప్పుడు డైరెక్ట్గా వేసుకోం కదా, అదే టెక్నిక్ ఇక్కడ కూడా ఫాలో అవ్వాలి. కాస్త కార్న్ఫ్లవర్ అండ్ ఈ మిగిలిన కాస్త స్టాక్, ఇంకా కొంచెం వాటర్ పడుతుంది. మిక్స్ చేసేసుకుందాం. ఇందాక అనుకున్నట్టుగా రెగ్యులర్ సూప్ టెక్స్చర్ కంటే మనం తయారు చేసుకునే ఈ సూప్ టెక్స్చర్ కంప్లీట్లీ డిఫరెంట్. మనం టేస్ట్ చేసేటప్పుడు రకరకాల డిఫరెంట్ ఫ్లేవర్స్, ఆరెంజ్ ఫ్లేవర్తో సహా నట్స్ తగులుతూ ఉంటాయి. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. ఆల్ రైట్, సో నేను ఇక్కడ కార్న్ఫ్లవర్ మిక్స్చర్ కాస్త చికెన్ స్టాక్ యాడ్ చేసుకుని కూడా యాడ్ చేసేసుకున్నాను. సో ఇంకా బాగా మరగనిద్దాం. సాల్ట్ కొంచెం, ఇంకెటువంటి డిఫరెంట్ స్పైసెస్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సుమాక్ ఒకటే కంప్లీట్గా కవర్ చేసేస్తుంది. సో ఈ బ్యూటిఫుల్ మిక్స్చర్ని ఒక 7 to 8 minutes వరకు మనం తక్కువ మంట మీద మెల్లగా మరగనిద్దాము. అండ్ ఇలా మరగడంతో ఫ్లేవర్స్ ఇంకా చాలా డెన్స్గా రిచ్గా అయిపోతాయి. ఫైనల్గా ఒక బ్యూటిఫుల్ ఫ్రెష్నెస్ని యాడ్ చేసి దీన్ని సర్వ్ చేసుకుందాం. ఆల్ రైట్, ఒక 7 minutes వరకు మెల్లగా ఈ సూప్ని బాయిల్ చేసేసుకున్నాను. స్మెల్స్ రియలీ నైస్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా, ఇంకా ఆఫ్ చేసేసుకుని కాస్త ఫ్రెష్నెస్ని ఇలా యాడ్ చేసుకుందాం. యూస్ చేస్తున్నాను పార్స్లీని. పార్స్లీ లేకపోయినా కూడా మామూలుగా కొత్తిమీరని కూడా యూస్ చేయొచ్చు కాడలతో సహా. సో నేను దీన్ని ఫైన్గా చాప్ చేసేసుకుంటాను. సాల్, వన్ క్విక్ మిక్స్ అండ్ ఫైనలీ డైరెక్ట్గా సూప్ బౌల్లో సర్వ్ చేసుకున్న తర్వాత ఈ సన్నగా తరుక్కున్న పిస్తాస్ని అలా సర్వ్ చేసుకుని ఫైనల్గా ప్రెజెంట్ చేస్తే ఇట్స్ గోనా టేస్ట్ రియలీ నైస్ అండ్ లుక్ సూపర్ రిచ్. అండ్ ఈ సూప్ బేస్ అనేది కొంచెం థిక్గా కూడా ఉంటుంది కాబట్టి పైన నట్స్ కూడా అలా నుంచి ఉంటాయి. ఇట్స్ గోనా లుక్ రియలీ నైస్. ఇక డైరెక్ట్గా పూరించను ప్రెజెంటేషన్లో కలిసిద్దాం. ఇరానియన్ సంక్రాంతి షాబీ ఎల్దాని ఇలా బ్యూటిఫుల్ పిస్తాషియో నటీ సూప్ తోటి కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్లో ఇంత ఫేమస్ అయిన పిస్తాస్ని వెరైటీ ఆఫ్ డిఫరెంట్ కాంబినేషన్స్లో యూజ్ చేయడం చాలా కామనే. ఇన్ఫ్యాక్ట్ నేను తయారు చేసుకున్న ఈ సూప్లో చికెన్ స్టాక్ యాడ్ చేసుకున్నాను కాబట్టి
సూప్ నట్ సూప్ తాగినా కూడాను ఆ చికెన్ ఫ్లేవర్ చాలా రిచ్గా తెలుస్తుంది. సింపుల్గా క్విక్గా నెక్స్ట్ టైం ఇళ్ళల్లో డ్రై ఫ్రూట్స్ ఉంటే జస్ట్ స్వీట్స్ మీద డెజర్ట్స్ మీద వేయకుండా సూప్ కూడా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ చేసిన వెంటనే అంటారు వావ్ ఏం రుచి అని. కోకోనట్తో తెలిసిన డిజర్ట్ ఒకటి తయారు చేసుకుందాం అని అన్నాను కదా. ఈ కోకోనట్తో తెలిసిన డిజర్ట్ అయితే ఫస్ట్ మనకి ఏం గుర్తొస్తుంది? కొబ్బరుండలు. ఎస్, కొబ్బరుండలు ఇరాన్లో ఎలా తయారు చేసుకుంటారో రోజు మనం చూద్దాం. కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూడ్డానికి రెగ్యులర్ కొబ్బరుండల్లాగే కనిపించిన దీని లోపల బోల్డ్ అంత సర్ప్రైజ్ ఉంటుంది, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. అబ్బో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. క్రాన్బెర్రీస్, డ్రైడ్ క్రాన్బెర్రీస్ యూస్ చేస్తున్నాను. ఒకవేళ క్రాన్బెర్రీస్ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే కిస్మిస్ కూడా యూస్ చేయొచ్చు, అదే ఎండు ద్రాక్షను కూడా వాడచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీంతో పాటు వాల్నట్స్, ఫ్రెష్ కొబ్బరి తురుము కూడా వాడదాము, కాస్త బటర్, చక్కెర, ఎండు కొబ్బరి పొడి. దీన్ని సూపర్ మార్కెట్స్లో కొనాలి అంటే డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అని దొరుకుతుందన్నమాట. కన్ఫ్యూజ్ కాకండి, ఎండు కొబ్బరి పొడే. దీంతో పాటు రోజ్ పెటల్స్, అదే గులాబీ రెక్కలు వేసుకున్న రోజ్ వాటర్. అండ్ ఫైనలీ ఈ యమీ కొబ్బరి ఉండలకి టెక్స్చర్ రావడానికి కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా ఇరానియన్ స్టైల్. నేను కార్న్ఫ్లవర్ని యూజ్ చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ కొబ్బరుండలు అంటే చెప్పడానికి బాగాలేదు కదా. సింపుల్గా ఇరాన్లో ఈ రెసిపీని బాస్లో అని అంటారు. ఈ బాస్లోని మనం అనుకున్నట్టుగా షాబీ ఈ ఎల్దా రోజు అంటే ఈ ఇరానియన్ సంక్రాంతి రోజు సర్వ్ చేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇరానియన్స్ నమ్మే ఒక బ్యూటిఫుల్ సూపర్స్టిషన్ ఏంటి అంటే ఈ పండగ రోజు బోల్డ్ అని డ్రై ఫ్రూట్స్ తింటారట. ఇలా తింటే సంవత్సరం పొడవునా వాళ్ళకి బోల్డ్ అంత గుడ్ లక్ అండ్ ఫార్చ్యూన్ ఉంటుందని వాళ్ళ నమ్మకం. అందుకనే ఈ రోజు తయారు చేసుకునే రెసిపీస్ అన్నిట్లోనూ నట్స్ అండ్ కోకోనట్ అండ్ స్వీట్స్ అండ్ రకరకాల వెరైటీ ఫ్లేవర్స్ ఉంటాయి. అండ్ కాంబినేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మనం ఇందాక అనుకున్నట్టుగా కొబ్బరుండలు అన్నానని చెప్పి ఏం తీసి పడేయకండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకుందాం. కాస్త వాటర్ని యాడ్ చేస్తాను. ప్రొసీజర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్ కోకోనట్ ఉండల కంటే. కొంచెం వేడెక్కనిద్దాం. వాటర్ పర్ఫెక్ట్గా బాయిల్ అయింది. ఇప్పుడు నేను ఇందులో చక్కెరని యాడ్ చేస్తున్నాను. బోల్డ్ అంత షుగర్, కావాల్సిన స్వీట్నెస్ మొత్తం మనం చక్కెరతోటే యాడ్ చేసుకుందాం. సో దీనికి మనం ఒక సిలికాన్ స్పూన్ని తీసుకుందాం. చక్కెర కొంచెం వాటరీ పాకం లాగా, అంటే నీళ్ళ పాకం అంటారు కదా, కొంచెం లిక్విడ్గా వచ్చేటట్టుగా మనం మెల్ట్ చేసేసుకుందాం. దీనికి ఇంచుమించు ఒక 1 to 2 minutes పడుతుంది. మెల్లగా ఎప్పటికప్పుడు కలిపేసుకుంటూ మెల్ట్ చేసేసుకుందాము. అండ్ ఎప్పుడైనా కూడా షుగర్ పాకం పట్టేటప్పుడు ఒక చిన్న ట్రిక్ ఫాలో అవ్వాలి. అందులో కాస్త నిమ్మకాయ రసం యాడ్ చేసుకున్నారనుకోండి, షైనీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో కొంచెం నిమ్మకాయ రసం, few drops, quick mix. yes, చక్కెర పర్ఫెక్ట్గా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒక డిఫరెంట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుందాం. నేను కార్న్ఫ్లవర్ని యాడ్ చేస్తున్నాను. జనరల్గా కార్న్ఫ్లవర్ మనం కొంచెం యాడ్ చేస్తాం మైదాతో పాటు కానీ ఆర్ డిఫరెంట్ అదర్ ఇంగ్రీడియంట్స్తో కానీ. ఈసారి మొత్తం కార్న్ఫ్లవర్ని యాడ్ చేసుకుని ఈ కొబ్బరి ఉండల్ని తయారు చేసుకుందాం. మెల్లగా లమ్స్ ఫామ్ అవ్వకుండా మెల్ట్ చేసేసుకుందాం మొత్తము. మంట కాస్త తక్కువ చేసుకుని మనం వేసుకున్న ఈ కార్న్ఫ్లవర్ మిక్స్చర్ని పర్ఫెక్ట్గా కుక్ చేసుకుంటే ఇంచుమించు ఒక హార్డ్ హల్వా లాగా తయారవుతుంది. సో ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను తురిమిన కొబ్బరి అండ్ కాస్త రోజ్ వాటర్ విత్ రోజ్ పెటల్స్. ఇక్కడ కొంచెం గట్టిగా కలిపే పని ఉంటుందన్నమాట. సో పక్కన పెట్టేసుకుని మనం మొత్తం ఒక స్మూత్ మిక్స్చర్ లాగా ఫామ్ చేసుకుందాం ఉండలు చుట్టడానికి. కార్న్ఫ్లవర్ కుక్ అవుతూ ఉండగా ఆ ట్రాన్స్పరెంట్ టెక్స్చర్ అనేది యాడ్ చేస్తుంది. అండ్ ఫైనలీ మనం వేసుకున్న ఆ ఫ్రెష్ కొబ్బరి తురుము, అదే పచ్చి కొబ్బరి తురుము కూడాను అక్కడక్కడ కనిపిస్తూ లుక్స్ రియలీ రియలీ నైస్. నీట్గా ఒక ముద్దలా ఫామ్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఇందులో ఒక చిన్న బటర్ కొంచెం వేస్తాను, ఒక స్పూన్ ఆఫ్ బటర్, సో దట్ పర్ఫెక్ట్గా క్రీమీగా తయారవుతుంది ఈ మిక్స్చర్ మెల్ట్ అవుతూ ఉండగా. ఇప్పుడే వేడిగానే ఉంది. అండ్ మిగతా కాస్త బటర్ నేను చేయికి కూడా అప్లై చేసేసుకుంటాను, సో దాట్ స్మూత్గా మనం ఈ ఉండల్ని తయారు చేసుకోవచ్చు అనమాట.
ఇందాక నుంచి నేను కొబ్బరుండలు అని అంటున్నానంటే రెగ్యులర్ కొబ్బరుండల్లా ఉండవు, కాస్త డిఫరెంట్గా ఉంటుంది అన్నాను కదా. రెగ్యులర్గా అయితే మనం బోల్డ్ అంత కొబ్బరి యాడ్ చేసుకుని కాస్త చక్కెరని యాడ్ చేసుకుని బాల్స్ లాగా ఫామ్ చేసుకుంటాం. ఈసారి కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి చాలా డిఫరెంట్గా ఉంది ఈ మిక్స్చర్. కొంచెం వేడిగా ఉంది, మేబీ స్టార్ట్ చేద్దాం. కొంచెం బటర్ యాడ్ చేసుకుని ఓకే. సో ఇప్పుడు మనం స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం కార్న్ఫ్లవర్ కూల్ అవుతున్న కొద్దీ ఇంకా థిక్గా ఫామ్ అవుతుంది. సో ఉండలు చుట్టడం కొంచెం కష్టం కాబట్టి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. సో ఈరోజు తయారు చేసుకున్న ఈ బ్యూటిఫుల్ బాస్లోని నేను 2 రకాల డిఫరెంట్ వెరైటీస్తో తయారు చేసుకుంటున్నాను. ఒకటి క్రాన్బెరీ స్టఫ్ తోటి మనం రోల్ చేసేసుకుందాము, మధ్యలో పెట్టేసుకుని ఇంచుమించు కోఫ్తాస్ తయారు చేసుకున్నట్టుగా స్టఫ్ కోఫ్తాస్ లాగా మనం తయారు చేసేసుకుందాం. సో కార్న్ఫ్లవర్ మిక్స్చర్ కాబట్టి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, లుక్స్ వెరీ వెరీ నైస్. అండ్ ఫైనల్గా కాస్త వేడిగా ఉన్నప్పుడే నేను ఎండు కొబ్బరి పొడిలో రోల్ చేసుకుంటాను, లుక్స్ రియలీ రియలీ గుడ్. సో ఇంకొకటి కూడాను మనం ఈ వాల్నట్ యాడ్ చేసి స్టఫ్ చేసుకుందాము. నైస్ అండ్ హాట్. వాల్నట్ మరీ పెద్దగా అయిపోతే బయటకు వచ్చేస్తుంది కదా, చిన్న పీస్ యూస్ చేద్దాం. ఫైనల్గా అన్ని బాల్స్ లాగా రోల్ చేసేసుకుని నేను కోకోనట్ పౌడర్లో అదే ఎండు కొబ్బరి పొడిలో రోల్ చేసేసుకుంటాను. లుక్ పర్ఫెక్ట్. రైట్, అన్నీ రెడీ చేసేసుకున్నాం కదా. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం దీని మీద కొబ్బరి పొడి కూడా యాడ్ చేసేద్దాము. ఇన్ఫ్యాక్ట్ ఈజీగా అయితే ఇలా రోల్ చేసుకోవచ్చు కష్టపడకుండాను. దట్స్ ఆల్. రైట్, ఇంకా ఫైనల్గా లోపల కూడా క్రాన్బెరీ స్టఫ్ చేసాం కదా, పైన కూడా కొన్ని క్రాన్బెరీస్తో గార్నిష్ చేద్దాము. తయారు చేసుకున్న ఈ బాస్లోని వెరైటీ ఆఫ్ డిఫరెంట్ స్వీట్స్ తోటి సర్వ్ చేస్తారట ఈ షాబీ ఈ ఎల్దారో. ఇరానియన్ వంటకాలలో క్విక్గా అయిపోయే ఈ ఫెస్టివ్ రెసిపీస్ని ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేసాము. బాస్లో రెడీ అయిపోయాయి. ఇక డైరెక్ట్గా ప్రెజెంటేషన్ అయిపోయాక లుక్స్ పర్ఫెక్ట్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సర్వ్ చేస్తే ఇట్స్ గోయింగ్ టు బి అమేజింగ్. వెరైటీ ఆఫ్ స్వీట్స్ అండ్ నట్స్ తోటి ఒక పెద్ద వైడ్ స్ప్రెడ్ ఆఫ్ బ్యూటిఫుల్ డిషెస్తో ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇందాక అనుకున్నట్టుగా మనం శివరాత్రికి రాత్రి మొత్తం జాగారం ఎలా చేస్తామో ఈ ఫెస్టివల్ రోజు కూడా అదే ఈ ఇరానియన్ సంక్రాంతి షాబీ ఈ ఎల్దా రోజు కూడా రాత్రి మొత్తం కొంతమంది పాటలతోటి ప్రేయర్స్ తోటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ప్రే చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటూ పొద్దున కోసం వెయిట్ చేసి ఫస్ట్ సన్ రైజ్ని అదే గాడ్ మిత్రాని వాళ్ళు సూర్యుడిని మిత్ర అని పిలుస్తూ ఉంటారు. ఆ మిత్రుడిని ప్రే చేసి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారనమాట. సింపుల్ యమ్మీ రెసిపీ ఇది. కొంచెం డిఫరెంట్గానే ఉంది నాకు తెలుసు, కానీ రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్తో డిఫరెంట్ కాంబినేషన్ని యాడ్ చేస్తే కొత్త వంటకం అయిపోతుంది కదా. ట్రై ఎందుకు చేయరు? ఈ వీక్ మొత్తం మనం వెరైటీ ఆఫ్
వింటర్ సాలిస్టర్ రెసిపీస్, అంటే ఈ ఉత్తరాయణంలో సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్ ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంటుందో కలిసి తెలుసుకుందాం ఇక్కడ గ్లోబల్ కుజిన్ వావేం రుచిలో.